జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత ప్రారంభ శ్లోకం, ధ్యాన శ్లోకంలో ప్రారంభ శ్లోకం. ఇది అర్జునుడికి పరమాత్మ బోధించాడు. అర్జునుడు అనే లేగదూడకి కృష్ణ పరమాత్మ అనే గోవు బోధించాడు. అది మనం ఇప్పుడు మార్గశిర మాసం, గీతా జయంతి కూడా ఈ మాసంలోనే వస్తుంది. గీత ఆవిర్భవించిన రోజు ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత ఆవిర్భవించిన రోజు. అందుకని ఈ మార్గశిర మాసంలో అందరూ భగవద్గీతని మననం చేసుకుంటూ సాధనలో మనం ఈ నెల చేసుకుంటే మనం సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు కదా. ఈ నెలలో మనం సాధనా నెలగా పెట్టుకుని భగవద్గీతని ఒక్కొక్క శ్లోకం ఒకరోజైనా నేర్చుకోండి. దయచేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు అట్లానే మనకి గోవులు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ గోవు మీద అమ్మవారి ఉంటుంది, లేగదూడ కూడా ఉంటుంది. అది ఎలా అయినా మనం గోవుకి మనం పూలు పెట్టి దండం పెట్టుకుంటాం ఆ గోవు బొమ్మకి, విగ్రహానికి. అయితే అప్పుడు మనకు స్ఫురణకు రావాలి భగవద్గీత. ఈ గోవు అనే కృష్ణ పరమాత్మ ఈ లేగదూడ అనే అర్జునుడికి బోధించినదే భగవద్గీత. ఇది అర్జునుడి కోసం మాత్రమే బోధించలేదు. మన నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో విషయాలని మనకి ప్రసాదించాడు పరమాత్మ. ఆయన అర్జునుడిని ఒక సాధనగానే పెట్టుకున్నాడు. దీన్ని మనకి ఎవరు ప్రసాదించారు? సనాతన మహర్షి, వేదవ్యాస మహర్షి మనకి ఇచ్చాడు. అందుకని ఆయనని తలుచుకుంటూ, కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ, మనకి మార్గదర్శకంగా ఆ కారణమైన భగవద్గీత దొరకడానికి కారణమైన అర్జునుడిని తలుచుకుంటూ భగవద్గీతని మనం మననం చేసుకొని స్మరణ తెచ్చుకుందాం. మననం వేరు, శ్రవణం వేరు. అందుకని మనం ప్రతిసారి మనం చెప్తున్నాను అని అనుకోవద్దు. భగవద్గీతని మనం దేశవ్యాప్తంగా భగవద్గీతని మనం ప్రజల గుండెల్లోకి చొప్పించాలనేది నా ప్రయత్నం. ఇప్పుడు ప్రార్థనా శ్లోకం ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను, కానీ ఈ ప్రాశస్త్యం చెప్పడం గురించి మళ్ళీ ఈ శ్లోకాన్ని చెప్తున్నాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. అందరూ భగవద్గీతని పారాయణం చేయండమ్మా. ఆ శ్లోకాలు మీరు చదువుతూ ఉంటే మీకు ఆసక్తి కలుగుతుంది. అప్పుడు దీని అర్థం తెలుసుకోవాలని ఆశ కూడా కలుగుతుంది. మా గురువుగారు అనేవారు, మనకి దురద పెట్టించడమే మన కర్తవ్యం. దురద పెట్టాక గోకోమని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అట్లానే నిజంగా అప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి ఇలా చెప్తున్నారు అని. కానీ అనుభవంలోకి వచ్చాక నిజంగానే ప్రతి మనిషికి ఈ ఆసక్తి అనేది కలిగించాలి అని అంటే మనం ఏదో ఒక రూపేణ వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ఉండాలి అని గురువుగారు చెప్పారు. అది నేను మీ ముందర ఉంచుతున్నాను. అది ఆయన పెట్టిన భిక్షనే, నా సొంతం ఏమీ కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆయనే నాకు గురువు, దైవం, సుందర చైతన్యానంద స్వామి. ఇక విషయంలోకి వస్తే మనకు ప్రతి క్షణము స్మరణ వేరు, మననం వేరు అని నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక అతను హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాడట. తింటూ 8 ఇడ్లీలు తిన్నా కానీ ఆయనకి తృప్తి కలగలేదట. 9వ ఇడ్లీకి తృప్తి కలిగిందట. అంటే ఈ 8 ఇడ్లీలు ఆయనకి ఫౌండేషన్ అయ్యాయి ఆ జఠరాగ్నిని సంతృప్తి పరచడానికి. ఈ 9వ ఇడ్లీకి తృప్తి పడ్డాయి. అంటే మనకి ముందు సాధనా మెట్ల లాగా అలానే మనకి పూజ, ఆరాధన, తపము, జపము, ధ్యానం ఇవన్నీ కూడా అవి ముందటి
మెట్లలాగా అనుకొని ధ్యానంలో మనం నిష్ణాతులని అవ్వడానికి ఈ పూజ, జపము, తపము, ఆరాధన ఇవి అన్నీ కూడా మనకి సోపానాలుగా ఉపయోగపడి ధ్యానంలో మనం నిష్ణాతులం అవుతాము. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.